సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి మొదటి విడతకు సంబంధించినటువంటి ప్రచార పర్వం ఏదైతే ఉందో అది రేపటితోటి ముగుస్తుంది. 11వ తారీఖు పోలింగ్ జరగబోతుంది. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకోవాలి. దయచేసి డబ్బులకు కానీ వేరే వాటికి కానీ లొంగకుండా కొంత మీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎవరైతే మీ గ్రామాలను అభివృద్ధి చేస్తా అని అనుకుంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిబద్ధతగా పనిచేస్తాడు ఇతను అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వాళ్ళకే ఓట్లేసి కూడా గెలిపించాలి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు కూడా వెదజల్లుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనం రీసెంట్గా ఎల్లమ్మగూడెం పోవడం జరిగింది. సో ఎల్లమ్మగూడెం సంబంధించినటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మర్రి యాదగిరి ఎవరైతే ఉన్నారో ఆయన కిడ్నాప్ చేయబడ్డాడు. వాళ్ళ భార్య పోటీ చేస్తూ ఉంది, నాగలక్ష్మి గారు. సో ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరు? సందీప్ రెడ్డి ఎవరు? కొమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు. గతంలో అక్కడ ఆ గ్రామ రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వ్యక్తిని చంపినటువంటి వ్యక్తి. ఆయన ఆ జైలు కూడా పోవడం జరిగింది. సో అలాంటి వ్యక్తి అంత పెద్ద ఎత్తున కిడ్నాప్ చేస్తే కూడా కనీసం ఆ కిడ్నాప్ చేసిండు అని చెప్పేసి పోలీసులు కనీసం ఆయన బైండో చేసే ప్రయత్నం చేయలేదు. గ్రామంలో పెద్ద ఎత్తున ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా కొంత సమాచారం మనకు వస్తుంది. ఎవరైతే నాగలక్ష్మి ఎవరుతున్నారో ఆమెను కనీసం ప్రచారం చేయనీయకుండా చాలా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో ఇక్కడ తెలవాల్సిన విషయం ఏంది? ఇలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇచ్చినటువంటి దాంట్లో మనం ఉన్నాం కదా. ఇంతవరకు ఆయన పైన చర్యలు తీసుకోకపోగా ఆయనే ఈరోజు మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక స్టేట్మెంట్స్ ఇస్తూ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓటుకు 5,000 రూపాయలకు వరకు ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో నేనేమంటా ఉన్నాను, ఎల్లమ్మగూడెం గ్రామ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఇలాంటి రౌడీలను ఎన్నుకుంటే రేపు మీ గ్రామంలో జరగబోయేటువంటి రక్తపాతాన్ని మీరు ఆపలేరు. ఖచ్చితంగా ఈరోజు మర్రి యాదగిరిని కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేశారు. గతంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఎవరైతే ఉన్నారో విజయ్ రెడ్డిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేపటి రోజున సర్పంచ్గా ఎన్నికైతే కనుక ఖచ్చితంగా మీ గ్రామంలో మీ ఇంటి వరకు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా చంపేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. సో అందుకే ఎల్లమ్మగూడెంలో నాగలక్ష్మికి ఖచ్చితంగా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎల్లమ్మగూడెం ప్రజలకు ఉంది. ఎందుకంటే నాగలక్ష్మి ఎవరు? ఆమె ఒక పీజీ చదువుకున్నటువంటి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆమె ఒక టీచర్గా పనిచేస్తూ ఉంది. సో అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మీ గ్రామాభివృద్ధి అంతో కొంత అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందీప్ రెడ్డి లాంటి రౌడీ షీటర్లను గెలిపిస్తే మీరు ఏం చేస్తారు? వాళ్ళు భయభ్రాంతకు గురి చేసి ఆ గ్రామాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని 5 సంవత్సరాలు మీ పైన పెత్తనం చెలాయించేటువంటి అవకాశం ఉంటుంది. అది రెడ్డి సామాజిక వర్గం పైన అయినా కావచ్చు, లేకపోతే బీసీ సామాజిక వర్గం పైన కావచ్చు, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గం పైన కావచ్చు. సో అందరినీ కూడా ఈరోజు భయభ్రాంతలకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నాగలక్ష్మికి ఓటేసి గెలిపిస్తే కొంతలో కొంతన్నా మీ గ్రామం ప్రశాంతంగా ఉండి అభివృద్ధికి నోచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఎల్లమ్మగూడెం పోయే రహదారి ఏదైతుందో అది 2 సంవత్సరాల నుంచి కొమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ అయిన కానుంచి ఆ రోడ్డు ఇస్తరే ఉన్నారట. ఇంతవరకు ఆ రోడ్డు కంప్లీట్ కాలేదు. చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. సో అలాంటి వాటిపై సందీప్ రెడ్డి పోరాడగలుగుతాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విజ్ఞప్తి చేయగలుగుతాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిమాండ్ చేయగలుగుతాడా? అదే నాగలక్ష్మిని కనుక గెలిపిస్తే ఆ రోడ్డన్న పూర్తవుతుంది. ఆమె దానికోసం పోరాటం అనేది చేయగలుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల ఆమె మీకోసం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మీకు అనుకూలంగా మీకు ఒక సేవకురాలిగా పనిచేసే అవకాశం ఉంటుంది. లేదు సందీప్ రెడ్డిని గెలిపిస్తా అంటే ఏం చేయలేము, మీ పైన ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. మీ పైన రౌడిజం చేసి ఎప్పటికప్పుడు గ్రామంని ఒక రావణ కాష్టం లాగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను ఎల్లమ్మగూడెం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రోజు కూడా పోయేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తాం. సో ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.